మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. శ్రీరామ్ వ్యాస్ గారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పదాధికారులు వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి రోజు కాబట్టి ఆ మహనీయునికి ఈ సభ మనందరం ఇక్కడ ఈ రోజున నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఒకసారి మనందరం కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి కొనసాగింపే ఇటువంటి కార్యక్రమాల యొక్క ఆలోచన. ఈ యొక్క వేదిక, ప్రెస్ మీట్ వేదిక చూస్తే ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది, ఈ ఉద్యమం యొక్క స్ఫూర్తి. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి యువజన విభాగం గణేష్ సేన ఆధ్వర్యంలో రాజకీయాలకు అతీతంగా యావత్ హిందూ సమాజాన్ని, దేశాన్ని ముందున్నటువంటి ఒక సమస్యకు బాలాపూర్ నుంచే ఈ యొక్క ఉద్యమానికి రాబోయే రోజుల్లో నాంది పలకాలనేటువంటి ఆలోచనలో భాగంగా బాలాపూర్లో 24వ తేదీ ధర్మరక్షణ సభను ఏర్పాటు చేయడం జరిగింది. 1980 లోపట ఆనాడున్నటువంటి పరిస్థితుల లోపట బాలాపూర్ స్ఫూర్తి కేంద్రంగా నిలిచింది. ఇక్కడ అందించినటువంటి స్ఫూర్తి యావత్ భాగ్యనగరం లోపట సామూహిక గణేష్ ఉత్సవాలకు అడుగు ముందుకేసినాయి. భాగ్యనగరం అందించినటువంటి స్ఫూర్తి యావత్ దేశం ఈనాడు కొనసాగిస్తా ఉంది. కాబట్టి భాగ్యనగరం బాలాపూర్లో ఈ సభ నిర్వహించడం యావత్ నగరానికి ఆ స్ఫూర్తిని అందించేటువంటి ఉద్దేశం. పోలీస్ శాఖ వారికి ఉండేటువంటి ఆలోచనలు తప్పకుండా ఉంటాయి. మాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. రాష్ట్ర హైకోర్టుకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం. అదే సందర్భం లోపల పోలీసు శాఖ ద్వారా వచ్చేటువంటి ప్రతి సూచనను గమనిస్తూ వారు పోలీసు శాఖ ఇప్పటికే కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమైంది. అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు వాళ్ళు ఇప్పటికే ప్రారంభం చేశారు. వారు నిర్వాహకులుగా మేము సమన్వయం చేస్తూ ఈ సభను శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతి లోపట నిర్వహిస్తాం. కాబట్టి నగర ప్రజలకు ఎటువంటి పుకార్లు నమ్మకుండా, ఎటువంటి అనవసరమైనటువంటి విషయాల జోలికి పోకుండా మన ఉద్దేశం చాలా స్పష్టం. ఇది సంస్థలో పార్టీల ఎజెండాను కాకుండా సమాజం ఎజెండాగా ఈ విషయాన్ని మరల్చిన రోజున, సమస్యకు కదలిన రోజున ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం వస్తుంది. కాబట్టి ఇప్పటికే ఈ ప్రాంతము భాగ్యనగరం లోపల అనేక ప్రాంతాల నుంచి సాధారణమైనటువంటి ప్రజల లోపల ఈ కార్యక్రమం మీద చర్చ జరుగుతుంది. మొన్న చిలుకూరు బాలాజీ స్వామి ఫోన్ చేసి చెప్పిండు, మాదాపూర్లో ఒక ఇంట్లో పూజకు పోతే ఆ పని మనిషి చెప్తుందట, అమ్మా నేను శనివారం రాను అంటే, ఎందుకు రానంటే బాలాపూర్ సభకు పోవాలమ్మా, మా పొట్ట కొడుతున్నారమ్మా అనేటువంటి విషయము పని మనిషిలో కూడా చైతన్యం వచ్చింది. కాబట్టి అనేక కుల వృత్తుల లోపల ఈరోజు చర్చ వచ్చింది. ఏ రకంగా ఈ చొరబాటుదారుల సమస్య కారణంగా కుల వృత్తులు నిర్వీర్యమవుతున్నాయో, అదేవిధంగా ప్రతి వ్యక్తి లోపల చర్చ వచ్చింది. మన ఆరోగ్యం మీద ఏ రకమైనటువంటి జిహాద్ నడుస్తుంది కల్తీ ఫుడ్ కారణంగా. ఫుడ్ జిహాద్ మీద ఈ రోజున సాధారణమైనటువంటి వ్యక్తుల లోపల చర్చ తీసుకురాగలిగినాం. అదే సందర్భం లోపల ప్రజల యొక్క భవిష్యత్తు, రాబోయే తరం యొక్క భవిష్యత్తు గురించి జంజీ యువత ఆలోచన చేస్తుంది. విశ్వనగరం, భాగ్యనగరం ఐటీ హబ్. ఈ ఐటీ హబ్ను రక్షించుకోవాలనుకుంటే నగరాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్యకు పరిష్కారం లభించాలని యువత ముందుకు వస్తూ ఉంది. ప్రజల ఆస్తులకు భవిష్యత్తులో రక్షణ కావాలి, ప్రతి కుటుంబం ఈ రోజున ఆలోచన చేస్తూ ఉంది. అదేవిధంగా రాజకీయ పార్టీల్లో కూడా ఆలోచన ప్రారంభమైంది. దేశంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు చూసిన తర్వాత ఇవాళ ఒక రకంగా పెనవేసుకొని వస్తున్నటువంటి ఓటు జిహాద్ కారణంగా
ఏ రకమైనటువంటి భవిష్యత్తు ప్రమాదాలు వస్తున్నాయో రాజకీయ పార్టీ లోపల ఆలోచన మొదలైంది. అమ్మాయిల భద్రత గురించి ప్రతి తల్లిదండ్రి ఆందోళన చెందుతున్నాడు. ఇదే భాగ్యనగరం లోపల 28,000 మంది అమ్మాయిల ఆచూకీ ఇవాళ తెలియదు. హిందూ అమ్మాయిలది లవ్ జిహాద్ కారణంగా ఏ రకంగా ప్రతి ఇల్లు ఆలోచన చేస్తుందో మన కళ్ళ ముందర ఉంది. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కళాశాలలకు పంపిస్తుంటే డ్రగ్ జిహాద్ రూపం లోపల భవిష్యత్తు పిల్లల యొక్క జీవితాలను నాశనం చేస్తుంది. కాబట్టి అనేక రకాలైనటువంటి విషయాలు ఈరోజు ఈ కార్యక్రమం బాలాపూర్ కార్యక్రమం ఇప్పటికే 90% మనం విజయం సాధించినాం. ప్రజల లోపల వచ్చినటువంటి కదలిక ఇవాళ ఇప్పటికే మనం అనుకున్నటువంటి లక్ష్యాల్లో 90% చేరగలిగినాం. రేపటి మీటింగ్ ద్వారా ప్రతి జిల్లాకు, ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి తెలంగాణ ఈ ఉద్యమాన్ని ఆలోచనను తీసుకెళ్తుంది. అందులో అందరినీ కూడా కలిసి రమ్మని సహకరించమని చెప్పి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి గణేష్ సేన పిలుపునిస్తుంది. మీడియా కూడా ఈ కార్యక్రమం విషయం లోపల వాస్తవమైనటువంటి మా యొక్క ఉద్దేశాన్ని ప్రజల మధ్యకి తీసుకెళ్లాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే వచ్చేటువంటి అందరూ కూడా ప్రశాంతంగా శాంతియుతమైనటువంటి వాతావరణం లోపల కార్యక్రమానికి రండి. హైకోర్టు హిందూ సమాజం మీద ఉన్నటువంటి గౌరవంతో, హైకోర్టు మనందరి మీద ఉన్నటువంటి విశ్వాసంతో అనేక అనుమతుల విషయంలో అడ్డంకులు వచ్చినా మన ప్రజాస్వామికమైనటువంటి హక్కును దేశ అంతర్గత భద్రత విషయంలో కూడా ప్రజల్లో కావాల్సినటువంటి చర్చను దృష్టిలో పెట్టుకొని అనుమతి ఇచ్చింది. కాబట్టి నిర్వాహకులు కార్యక్రమానికి వచ్చేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా మెదలాలి. ఇది కొన్ని చోట్ల కొన్ని పుకార్లు నడుస్తూ ఉన్నాయి. ఇది మతానికి వ్యతిరేకమా? కాదు. ముస్లింలను వ్యతిరేకించడానికి ఈ కార్యక్రమం పెడతలేము. ఇది మతానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం కాదు. ఇదే బాలాపూర్ లోపల స్థానిక ముస్లింలు కూడా రోహింగ్యా బంగ్లాదేశీ చొరబాటుదారుల కారణంగా సమస్యను ఎదుర్కొంటున్నారు. పాత పట్టణం లోపల నిరుపేద ముస్లింలు కూడా వీళ్ళ ద్వారా ఉపాధి కోల్పోతున్నారు. కాబట్టి ఇది దేశ చొరబాటుదారులకు వ్యతిరేకంగా ఈ దేశంలో ప్రవేశించినటువంటి బంగ్లాదేశ్, రోహింగ్యా ముస్లిం చొరబాటుదారులకు వ్యతిరేకంగా మాత్రమే ఈ కార్యక్రమం. కాబట్టి ఆ రకమైనటువంటి స్ఫూర్తిని మేము చాటజెత్తదలుచుకున్నాం. అదేవిధంగా హైకోర్టు తొందరగా ముగించాలని చెప్పి సమయం మనకు కేటాయించింది. కాబట్టి మొదటగా అందుకున్నట్టు 2 గంటలకు మనము పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికే 2 గంటలు అనేటువంటి సమయం అందరికీ ప్రచారం అయింది. రేపు ఈ మీడియా ద్వారా సమావేశం ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఇంకా వీలైతే తొందరగా బయలుదేరి 1 గంటల లోపలనే సభా ప్రాంగణానికి తరలి రావాలని చెప్పి కూడా పిలుపునిస్తా ఉన్నాం. అదేవిధంగా జాతీయ జెండాలను చేతబట్టుకొని, మన యొక్క కాషాయపు జెండాలను చేతబట్టుకొని, త్రివర్ణ పతాకాలను చేతబట్టుకొని కార్యక్రమానికి తరలి వచ్చి హైందవ చైతన్యాన్ని, జాతీయ స్ఫూర్తిని చాటాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రజలకు ముఖ్యంగా మేము మీడియా కూడా ఒక విషయాన్ని రాయాల్సిందిగా, ఈ ప్రాంతం ఎయిర్పోర్టుకు చాలా మంది, వేల మంది ప్రతిరోజు కూడా పోతుంటారు. రేపటి రోజున సభ కార్యక్రమం కారణంగా ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి రేపు బాలాపూర్ యొక్క రూటును ఎయిర్పోర్టుకు పోవాలనుకున్నటువంటి వాళ్ళు ఈ రూటు కాకుండా ఆల్టర్నేటివ్ రూట్లో పోవాలని చెప్పి కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీకు కూడా ఇబ్బంది కావద్దు. కాబట్టి ఈ రోజునే మీడియా ప్రముఖంగా ఈ విషయాన్ని కూడా ప్రజలకు చేరవేయాలని. అదేవిధంగా రేపు గిరిధర్ స్వామీజీ వారు ముఖ్య అతిథిగా కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. రాజస్థాన్ నుంచి వారు స్వామీజీ వారు ముఖ్య అతిథిగా మనకుంటారు. అదేవిధంగా విశిష్ట అతిథులుగా శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామీజీ వారు కూడా కార్యక్రమంలో మనను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదేవిధంగా చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారు కూడా మరొక అతిథిగా ఉంటారు. వారితో పాటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పదాధికారులు, ఇతర పెద్దలు కూడా సంక్షిప్తంగా మన ముందర రేపు
కార్యక్రమంలో మన ఉద్దేశాన్ని చెప్పబోతా ఉన్నారు. కార్యక్రమంలో భవిష్యత్తు కార్యాచరణ గురించి కూడా స్పష్టంగా రేపు ఒక తీర్మాన రూపంలోపట సభా వేదిక ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టబోతుంది. ఆ తీర్మానం రేపు సభ ద్వారా మీ అందరికీ కూడా స్పష్టత వస్తుంది, ఏమేమి విషయాలు ఉండబోతున్నాయో. కాబట్టి మరొకసారి ప్రజాస్వామ్యయుతంగా దేశ అంతర్గత భద్రతను దృష్టిలో పెట్టుకొని, ఇక్కడ ప్రజల యొక్క భద్రతను దృష్టిలో పెట్టుకొని నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో అందరూ కలిసి రావాలని చెప్పి, తరలి రావాలని చెప్పి పిలుపునిస్తూ